అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సినీ నటుడు మాధవన్, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. VIP ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయంలోకి వెళ్లిన వారు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా కే ర్యాంప్. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 11వ చిత్రం ఇది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్ మీద సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తుంది. కే ర్యాంప్ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. కిరణ్ అబ్బవరం లుంగీ కట్టులో మాస్ క్లాస్ కలిసిన మేకవర్లో ఆకట్టుకుంటున్నారు. బ్యాక్గ్రౌండ్ లో మందు బాటిల్స్ తో డిజైన్ చేసిన లవ్ సింబల్ కనిపిస్తోంది. కే ర్యాంప్ కిరణ్ అబ్బవరం కెరియర్లో మరో ఫ్రెష్ అటెంప్ట్ అవుతుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ దీపావళికి కే ర్యాంప్ మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. కృష్ణ పురుగుల, ధీరజ్ అధేరియా, మణివక్క, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో మౌంట్ మేరు పిక్చర్స్ ఓ యూత్ఫుల్ క్రేజీ ఎంటర్టైనర్ ని నిర్మిస్తోంది. హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ ఓడపల్లి నిర్మాత. ఈ చిత్రానికి జిగ్రీస్ అనే క్రేజీ టైటిల్ ఖరారు చేశారు. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగ జిగ్రీస్ టైటిల్ ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసి టీమ్ కి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో ఒక వింటేజ్ మారుతి 800 కారు పక్కన నిలబడ్డ నలుగురు ఫ్రెండ్స్ ని పైనుంచి చూపించడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. బోల్డ్ ఆరెంజ్ బ్యాక్ డ్రాప్, గ్రిటీ టైటిల్ టైపోగ్రఫీ సినిమా ఎంత అడ్వెంచరస్ గా ఉండబోతుందో తెలియజేస్తుంది. ఈ ఫస్ట్ లుక్ టైటిల్ సోషల్ మీడియాలో మంచి బజ్ ను క్రియేట్ చేసింది. జిగ్రీస్ చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్, నాస్టాల్జియా, క్రేజీ అడ్వెంచర్స్, హిలేరియస్ రోడ్ ట్రిప్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. నాగార్జున, ధనుష్, రష్మిక కీలక పాత్రలో నటించిన క్రైమ్ డ్రామా కుబేరా. శేఖర్ కమ్ముల దర్శకుడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ధనుష్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో చిత్ర బృందంలోని ఇందులోని మాది మాది మాదే ఈ శోకమంతా అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుదల చేశారు. DSP స్వరాలు అందించిన ఈ పాటకు నందకిషోర్ సాహిత్యం అందించారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై ఈ ఏడాది ఆరంభంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వచ్చిన పలు కామెంట్స్ ను ఉద్దేశించి ఆయన సతీమణి నటి కరీనా కపూర్ స్పందించారు. మీడియాలో వచ్చిన పలు కథనాలు చూసి ఎంతో బాధపడ్డానన్నారు. వారి ప్రవర్తన తనని ఆవేదనకు గురిచేసిందన్నారు. అదంతా పెద్ద చెత్త. ఆ కామెంట్స్ ని చూసినప్పుడు నాకు కోపం రాలేదు, బాధగా అనిపించింది. సాటి మనిషిపై చూపించే మానవత్వం ఇదేనా అని అనిపించింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలనే ప్రజలు కోరుకుంటున్నారా? వాళ్లకు అందించే సమాచారం ఇదేనా? ఇతరుల బాధలో సంతోషం వెతుక్కుంటున్నారా అని ఆవేదనకు గురయ్యారు. మనం ఎంతో గొప్పగా భావించే డిజిటల్ యుగం అంటే ఇదేనా అని అనిపించింది అని కరీనా కపూర్ అన్నారు. మానవత్వాన్ని మర్చిపోకూడదని ఆమె హితవు పలికారు. ఆ రోజు జరిగిన దాడి కారణంగా ఎంతో భయపడ్డానన్నారు. చాలా రోజులు ప్రశాంతంగా నిద్రపోలేదన్నారు. పిల్లల గదిలోకి గుర్తు తెలియని దుండగులు ప్రవేశిస్తే ఎంతో భయపడతాం. ఇప్పటికీ నాలో ఆందోళన ఉంది. ఆ ఘటన నుంచి నేను ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. కొన్ని నెలల పాటు నిద్ర కూడా పట్టలేదు. సాధారణ జీవితంలోకి రాలేకపోయాను అని అన్నారు. ఈ ఏడాది జనవరి నెలలో సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. సైఫ్, అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా దుండగుడు సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి వెళ్లాడు. దుండగుడిని చూసిన జేహ్ కేర్ టేకర్ కేకలు వేగా సైఫ్ అక్కడికి చేరుకున్న సమయంలో పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో సైఫ్ గాయపడ్డాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ కు చెందిన అతడు అక్రమంగా భారత్లోకి ప్రవేశించాడని, దొంగతనం చేయడానికి సైఫ్ ఇంట్లోకి వెళ్లాడని వెల్లడించారు. సున్నితమైన చిత్రాలకు చిరునామాగా నిలిచే దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇటీవల వచ్చిన కుబేరా చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. 100 కోట్ల వసూళ్ల మైల్ రాయిని దాటిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా విజయం కంటే నేటి తరం ప్రేక్షకులకు నచ్చేలా కథను సిద్ధం చేయటమే తనకు అతిపెద్ద సవాలుగా నిలిచిందన్నారు. ఆ పరీక్షలో నెగ్గటమే అసలైన విజయంగా భావిస్తున్నానని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు. ప్రస్తుత తరం ఆలోచనలకు అనుగుణంగా కథ రాయటంపై శేఖర్ కమ్ముల తన అభిప్రాయాలను పంచుకున్నారు.
గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఒకప్పుడు 20 ఏళ్లకు తెలిసే విషయాలు ఇప్పుడు 10 ఏళ్లకే తెలిసిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి తరానికి నచ్చే కథను నేను రాయగలనా అనే సందేహం నాలో కలిగింది. కుబేర విషయంలో ఆ పరీక్షను దాటడమే నాకు పెద్ద విజయంగా అనిపించింది అని ఆయన వివరించారు. ఈ సినిమా ఒక సాధారణ ప్రేమ కథ కాదని, ఇందులో ప్రత్యేకంగా లవ్ సాంగ్స్ కూడా లేవని గుర్తు చేశారు. ఒక స్టార్ హీరో, మరోవైపు ఓ బిచ్చగాడి జీవితం వంటి విభిన్నమైన అంశాలను కలిపి ప్రేక్షకులను మెప్పించేలా కథను సిద్ధం చేశానని, ఈ క్రమంలో ఎన్నో పరీక్షలను దాటానని తెలిపారు. చిత్రంలో ఇంకా చెప్పాల్సిన కథ చాలా ఉందని, కానీ నిడివి సమస్య కారణంగా తగ్గించాల్సి వచ్చిందని శేఖర్ కమల వెల్లడించారు. సినిమా అంటే 2 గంటల 45 నిమిషాలు ఉండాలనే భావనలో ప్రేక్షకులు స్థిరపడిపోయారు. దానికి కొంచెం ఎక్కువైనా నిడివి ఎక్కువైందనిపిస్తోంది. అందుకే కుబేరా కథను మరింత ట్రెండ్ చేద్దామని ప్రయత్నించాను. కానీ కథా గమనానికి ఎక్కడా ఆస్కారం లభించలేదు అని ఆయన పేర్కొన్నారు. ఇక సినిమా విడుదలకు ముందు తాను, తన బృందం తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యామని ఆయన తెలిపారు. ఈ సినిమా కోసం చిత్ర బృందం మొత్తం ఎంతో కష్టపడింది. చెన్నైలో నటుడు ధనుష్తో కలిసి ఈ సినిమా చూడటం నాకు గొప్ప అనుభవంగా మిగిలిపోతుంది అని శేఖర్ కమల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితంలోని అత్యంత బాధాకరమైన చీకటి రోజుల గురించి తొలిసారి ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పారు. మొదటి భార్య రీనా దత్తాతో విడాకులు తీసుకున్న తర్వాత తాను తీవ్రమైన డిప్రెషన్, తాగుడుకు బానిసయ్యానని ఆయన వెల్లడించారు. లగాన్ చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటూ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిన సమయంలోనే తెర వెనుక తాను మానసిక నరకాన్ని అనుభవించారని ఆయన భావోద్వేగంతో తెలిపారు. ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ 2002లో రీనాతో విడిపోయిన తర్వాత నా జీవితం తలకిందులైంది. 1.5 ఏడాదిన్నర పాటు ప్రతిరోజు మద్యం సేవించేవాడిని. తాగి స్పృహ కోల్పోయేవాడిని తప్ప నిద్రపోయేవాడిని కాదు. నన్ను నేను నాశనం చేసుకోవాలని ప్రయత్నించా. ఆ సమయంలో నేను ఏ సినిమా కూడా చేయలేదు, ఎవరిని కలవలేదు. కానీ అదే ఏడాది లగాన్ విడుదలై ఓ పత్రిక నన్ను మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది. అది నాకు చాలా వైరుధ్యంగా అనిపించింది అని కన్నీటి పర్యంతమయ్యారు. రీనా దత్తాతో ఆమిర్ ఖాన్ కు 16 ఏళ్ల పాటు వివాహ బంధం ఉంది. వారికి జునైద్, ఇరా అనే 2 పిల్లలున్నారు. విడాకుల తర్వాత కూడా వారిద్దరూ ఒకరిపై ఒకరు గౌరవాన్ని కోల్పోలేదని ఆమిర్ గతంలో తెలిపారు. రీనాతో విడిపోయాక 2005లో కిరణ్ రావును వివాహం చేసుకున్న ఆమిర్ 2021లో ఆమెతో కూడా విడిపోయారు. అయినప్పటికీ ఇద్దరు మాజీ భార్యలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూ తన పిల్లల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఒకప్పుడు తన కామెడీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు అల్లరి నరేష్ ఇప్పుడు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా తన 2 ఇన్నింగ్స్ ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయన తన 63వ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ ను అభిమానులతో పంచుకున్నారు. మెహర్ తేజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆల్కహాల్ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సింప్లీ సూపర్ అని చెప్పాలి. ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఇందులో అల్లరి నరేష్ పూర్తిగా మద్యానికి బానిసైన వ్యక్తిగా గందరగోళంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. తనదైన నటనతో కామెడీని కాకుండా భావోద్వేగాలను కూడా అద్భుతంగా పండించగల నరేష్ ఈ చిత్రంలో మరో శక్తివంతమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని స్పష్టమవుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్తో కలిసి శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సూర్యదేవర నాగవంశీ అలాగే సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ కు జోడీగా నటి రుహానీ శర్మ నటిస్తుండగా విలక్షణ సంగీత దర్శకుడు గిబ్రాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమా నరేష్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న కన్నప్ప చిత్రంపై పైరసీ భూతం పంజా విసిరింది. ఈ చిత్రానికి సంబంధించిన వేలాది పైరసీ లింకులు ఆన్లైన్లో ప్రత్యక్షం కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ పరిణామంపై కన్నప్ప చిత్ర బృందం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు హీరో మంచు విష్ణు హార్ట్ బ్రేకింగ్ అంటూ ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇప్పటి వరకు 30,000కు పైగా పైరసీ లింక్లను గుర్తించి తొలగించినట్లు వెల్లడించారు. మా కన్నప్ప సినిమా పైరసీకి గురవుతుంది. ఇది చాలా బాధాకరం. ఇప్పటికే 30,000కు పైగా పైరసీ లింక్లను తొలగించాం. పైరసీ అనేది ముమ్మాటికి దొంగతనమే. మనం మన పిల్లలకు దొంగతనం చేయమని నేర్పించాం కదా. పైరసీ కంటెంట్ చూడటం కూడా అలాంటిదే. దయచేసి దీన్ని ప్రోత్సహించకండి. సరైన మార్గంలో సినిమాకు మద్దతునివ్వండి అని విష్ణు విజ్ఞప్తి చేశారు. ఎంతో శ్రమ, పెట్టుబడితో నిర్మించే సినిమాలను పైరసీ రూపంలో దెబ్బతీయటం దారుణమని ఆయన పేర్కొన్నారు. సినిమా పరిశ్రమను తీవ్రంగా నష్టపరిచే పైరసీని అరికట్టేందుకు ప్రేక్షకుల సహకారం ఎంతో అవసరమని విష్ణు అభిప్రాయపడ్డారు. సినిమాను థియేటర్స్ లో లేదా అధికారిక ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో మాత్రమే చూసి తమ కష్టానికి ప్రతిఫలం అందించాలని కోరారు.
నటి షఫాలి జరీవాలా ఆకస్మిక మరణం తర్వాత మీడియా ప్రవర్తించిన తీరుపై నటుడు వరుణ్ ధవన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన సహనటి జాన్వీ కపూర్ సంపూర్ణ మద్దతు తెలిపింది. విషాద సమయాల్లో సెలబ్రిటీల కుటుంబాలకు ప్రైవసీ, గౌరవం ఇవ్వాలని మీడియాను కోరుతూ వరుణ్ చేసిన విజ్ఞప్తిని ఆమె సమర్థించింది. నటి షఫాలి జరీవాలా అంత్యక్రియల సందర్భంగా మీడియా ప్రవర్తించిన తీరుపై వరుణ్ ధవన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆయన ఒక పోస్ట్ పెట్టారు. మరొక ఆత్మకు సంబంధించిన విషాద వార్తను మీడియా సున్నితత్వం లేకుండా కవర్ చేస్తుంది. ఒకరి దుఃఖాన్ని ఎందుకు ప్రసారం చేయాల్సి వస్తుందో నాకు అర్థం కావటం లేదు. ఇది చూసేందుకు అందరూ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. దీనివల్ల ఎవరికి ప్రయోజనం? నా మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒకటే, ఎవరూ తమ చివరి యాత్రను ఇలా కవర్ చేయాలని కోరుకోరు అని వరుణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తన పోస్టులో ఎవరి పేరును నేరుగా ప్రస్తావించినప్పటికీ షఫాలి మరణం తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వరుణ్ ధవన్ చేసిన ఈ పోస్ట్ కు జాన్వీ కపూర్ పూర్తి మద్దతు పలికింది. వరుణ్ పెట్టిన పోస్ట్ ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ ఫైనలీ సమ్వన్ సెడ్ ఇట్ అని రాసుకొచ్చింది. తద్వారా విషాద సందర్భాల్లో మీడియా కవరేజ్ విషయంలో వరుణ్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు ఆమె స్పష్టం చేసింది. బాధలో ఉన్న వారికి ప్రైవసీ ఇవ్వాలన్న పిలుపును ఆమె బలపరిచింది. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్, ఆయన భార్య ఐశ్వర్యరాయ్ బచ్చన్ వైవాహిక జీవితం గురించి గత కొంతకాలంగా తీవ్రమైన ఊహాగానాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ విడిపోతున్నారంటూ దాదాపు ఏడాదిగా వార్తలు వస్తున్నప్పటికీ ఈ జంట వాటిపై మౌనాన్నే ఆశ్రయించింది. అయితే తాజాగా ఈ పుకార్లపై అభిషేక్ బచ్చన్ పెదవి విప్పారు. తన కుటుంబంపై ఇలాంటి అసత్య ప్రచారాలు ఎలాంటి ప్రభావం చూపుతాయో వివరిస్తూ ఆన్లైన్ ట్రోల్స్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ టైమ్స్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అభిషేక్ మాట్లాడుతూ తనపై వచ్చే విమర్శలను గతంలో పెద్దగా పట్టించుకునేవాడిని కాదని, కానీ ఇప్పుడు కుటుంబం ఉన్నందున అవి తనను ఎంతో బాధిస్తున్నాయని అన్నారు. ఈ రోజు నాకు ఒక కుటుంబం ఉంది. ఇలాంటి వార్తలు చాలా బాధ పెడతాయి. నేను ఏదైనా వివరణ ఇవ్వాలని ప్రయత్నించినా దాన్ని కూడా వక్రీకరిస్తారు. ఎందుకంటే నెగటివ్ వార్తలకే ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యం. నా జీవితం మీరు జీవించడం లేదు. నేను ఎవరికైతే జవాబుదారీగా ఉండాలో వారు మీరు కాదు అని అభిషేక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నెగటివ్ వార్తలు సృష్టించే వాళ్లు తమ మనస్సాక్షికే సమాధానం చెప్పుకోవాలని ఆయన అన్నారు. ఇది కేవలం నా గురించే కాదు, ఇలాంటి వాటి వల్ల నేను ప్రభావితం కాను. ఇక్కడి వ్యవహారాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు, కానీ ఇందులో కుటుంబాలు కూడా ఇమిడి ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనే కొత్త ఫ్యాషన్ నడుస్తోంది అని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఒకసారి తన సోషల్ మీడియా పోస్ట్ పై ట్రోల్ చేసిన ఒక దారుణమైన కామెంట్ కు తన స్నేహితుడు సికిందర్ ఖేర్ తీవ్రంగా స్పందించాడని చెప్పారు. సికిందర్ తన ఇంటి అడ్రస్ పోస్ట్ చేసి దమ్ముంటే అక్కడికి వచ్చి ఆ మాట ముఖం మీద చెప్పమని ఆ ట్రోల్కు సవాల్ విసిరాడని తెలిపారు. కంప్యూటర్ స్క్రీన్ వెనుక అజ్ఞాతంగా దాక్కుని ఇష్టం వచ్చినట్లు రాయటం చాలా సులభమని, కానీ ఆ మాటలు ఎదుటి వారిని ఎంతగా బాధిస్తాయో గ్రహించాలని అన్నారు. ఎంతటి వారైనా సరే ఇలాంటివి బాధ పెడతాయి. అదే మీ విషయంలో జరిగితే ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు. ఆన్లైన్ ట్రోల్స్ కు అభిషేక్ ఒక సవాల్ విసిరారు. ఇంటర్నెట్లో అనే బదులు దమ్ముంటే అదే మాటను నా ముఖం మీద చెప్పండి. అలా చెప్పే ధైర్యం వారికి ఎప్పటికీ ఉండదు. ఎవరైనా నా ముఖం మీదే చెప్తే వారిలో నిజాయితీ ఉందని భావించి గౌరవిస్తాను అని అభిషేక్ స్పష్టం చేశారు. మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పప్పు బాలాజీరెడ్డి నిర్మాతగా, తోట శ్రీకాంత్ కుమార్ రచన దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం థ్యాంక్ యూ డియర్. ధనుష్, రఘుముద్రి, హెబా పటేల్, రేఖా నిరోషా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. వీరశంకర్, నాగమహేష్, రవిప్రకాష్, ఛత్రపతి శేఖర్, బలగం సుజాత, సంక్రాంతి ఫేమ్ శ్రీనివాస్ నాయుడు తదితరులు కీలక పాత్రలు ఈ చిత్రంలో పోషించనున్నారు. సుభాష్ ఆనంద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా పిఎల్కే రెడ్డి డిఓపిగా పనిచేశారు. ప్రమోషన్స్ లో భాగంగా సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ చిత్ర టీజర్ ను లాంచ్ చేయించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా వివి వినాయక్ మాట్లాడుతూ రియల్ స్టార్ శ్రీహరి గారి కుటుంబం నుండి వచ్చిన ధనుష్, రఘుముద్రి హీరోగా, హెబా పటేల్, రేఖా నిరోషా హీరోయిన్స్ గా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న థ్యాంక్ యూ డియర్ చిత్రం గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నారు. బాలాజీ గారు నిర్మాతగా, శ్రీకాంత్ తోట దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. శ్రీహరి గారి ఆశీర్వాదాలతో ధనుష్ భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నారు అని అన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారి నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. తొలుత జూన్ 12న విడుదల కావాల్సిన చిత్రం కొన్ని కారణాల వల్ల జూలై 24కు వాయిదా పడింది. అయితే ఈలోపు అభిమానుల్లో ఉత్సాహం పెంచేందుకు జూలై 3న ట్రైలర్ ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ ట్రైలర్ పై నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరేం ఊహిస్తున్నారో నాకు తెలీదు, కానీ జూలై 3న రండి, మీకు పెద్ద సర్ప్రైజ్ ఉంది. హరిహర వీరమల్లు ట్రైలర్ అసాధారణంగా ఉంటుంది. మీరు గతంలో ఎప్పుడూ పవన్ ని చూడని విధంగా చూస్తారు. అంతేకాదు దాన్ని ఫీల్ అవుతూనే దాని గురించి చర్చిస్తారంటూ హైప్ క్రియేట్ చేశారు.
ఈ వ్యాఖ్యలతో ఫ్యాన్స్ లో ట్రైలర్ పై అంచనాలు ఆకాశాన్ని అంటుకున్నాయి. పవన్ కళ్యాణ్ యాక్షన్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెసెన్స్ ఎలా ఉంటుందో చూడాలని వారు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం 2 భాగాలుగా రూపొందుతుంది. పవన్ కళ్యాణ్ ఇందులో ఓ పోరాట యోధుడి పాత్రలు కనిపించున్నారు. నిత్య అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా మ్యూజిక్ డైరెక్టర్ ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయిన ఈ సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. పీరియాడిక్ బ్యాక్డ్రాప్, గ్రాండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించనుంది. మరోవైపు నిర్మాత నాగవంశి తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై నాగవంశి స్పందిస్తూ, కింగ్డమ్ కు సంబంధించి ఏ పోస్ట్ చేసినా ట్రోల్స్ వస్తున్నాయనేది నిజం. కాకపోతే నన్ను నమ్మండి, సినిమా విడుదలయ్యాక వెండితెరపై అద్భుతం చూపించేందుకు మా టీం ఎంతో కష్టపడుతుంది. ఈ మూవీ చూసిన తర్వాత మీరు ఫీల్ అయ్యే అనుభవం అసాధారణంగా ఉంటుంది అని తెలిపారు. దక్షిణాది, ఉత్తరాది చిత్రాల్లో నటిస్తూ వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు నటి రష్మిక. కుబేరాతో ఈ ఏడాదిలో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆమె తాజాగా వి ద విమెన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. స్మోకింగ్ ను తాను ఏమాత్రం ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల ఎంపిక విషయంలోనూ తనకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయని చెప్పారు. వ్యక్తిగతంగా ధూమపానాన్ని ఏమాత్రం ప్రోత్సహించను, అలాంటి సన్నివేశాలు నటించడానికి కూడా ఇష్టపడను. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. పాత్రకు అనుగుణంగా అలాంటి సన్నివేశాల్లో నటించమని ఎవరైనా కోరితే ఆ సినిమా వదులుకోవడానికి కూడా వెనకాడను అని ఆమె చెప్పారు. అనంతరం యానిమల్కు వచ్చిన విమర్శలపై స్పందించారు. సినిమాను తాను సినిమాగానే చూస్తానని చెప్పారు. సినిమా చూసి ప్రభావితులవుతారు అని అనుకుంటే మీకు నచ్చిన సినిమాలు మాత్రమే చూడండి. విడుదలైన ప్రతి సినిమా చూడమని ఎవరిని బలవంతం చేయరు. అలా అయితే ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతుంది. ప్రతి మనిషిలోనూ మరో కోణం ఉంటుంది. దాన్నే సందీప్ రెడ్డి వంగ స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు. ప్రేక్షకులు దాన్ని ఎంజాయ్ చేస్తారు. మంచి వసూళ్లు కూడా వచ్చాయి. మేము ఒక సినిమా చేశాం, అది ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అనేది వారిష్టం. నటీనటులుగా మేము ఆయా పాత్రలను పోషిస్తున్నాం తప్ప మా వ్యక్తిగత జీవితాలకు స్క్రీన్ పై మీరు చూసేదానికి ఎలాంటి సంబంధం లేదు అని రష్మిక వివరించారు. నటీమణులు ఇండస్ట్రీలో విజయాన్ని అందుకోవటం సులభమే కావచ్చని, దాన్ని నిలబెట్టుకోవటం అంత ఈజీ కాదన్నారు. కేంద్ర మంత్రి నటుడు సురేష్ గోపి, నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. దీనికి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ నిరాకరించడం మలయాళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైన విషయమని తెలిసిందే. సెన్సార్ బోర్డు తీరుపై మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే కేరళలోని సెన్సార్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఎదుట నిరసనకు దిగింది. అమ్మ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ ఆధ్వర్యంలో మలయాళ సినీ, సీరియల్ ఆర్టిస్టుల సభ్యులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. సెన్సార్ తీరును ఖండించారు. ఇలా వ్యవహరించడం ఏమాత్రం సరికాదన్నారు. సెన్సార్ చెప్పిన విధంగా పేరు మారిస్తే సినిమాలోని చాలా సంభాషణలు మార్చాల్సి వస్తుందన్నారు. థ్రిల్లర్ కథాంశంతో జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ రూపొందింది. సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుందనేది ఉపశీర్షిక. ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించారు. ఇందులో జానకిగా అనుపమ కనిపించనున్నారు. లాయర్ గా ప్రముఖ నటుడు సురేష్ గోపి నటించారు. కోర్ట్ రూమ్ డ్రామా మూవీ విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. సీతాదేవి మరో పేరు జానకి కావటం, సినిమాలో దాడికి గురైన మహిళా పాత్రకు ఆ పేరు పెట్టడం సమంజసం కాదని సెన్సార్ బోర్డు చిత్ర బృందానికి తెలిపింది. సినిమా పేరు మార్చాలని కోరింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి సర్టిఫికేట్ జారీ చేయడంలో జాప్యాన్ని వ్యతిరేకిస్తూ నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. హిందీతో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు పరేష్ రావల్ హేరాఫేరీ 3లో నటించడం లేదంటూ వ్యాఖ్యానించిన ఆయన ఆ తర్వాత నెలకొన్న పరిస్థితులతో సినిమా చేస్తున్నానంటూ ప్రకటించారు. తాజాగా ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న ఆయన థియేటర్స్ లో రెక్లైనర్ సీట్లు ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా హిందీ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోవటానికి కథల ఎంపిక కారణమంటూ చెప్పారు. ఓటీటీ రాకతో ప్రేక్షకుడి అభిరుచి మారిందని, కానీ దర్శక నిర్మాతలు ఆ మార్పుని స్వాగతించడం లేదని అన్నారు. అదే సమయంలో థియేటర్స్ లో టికెట్ ధరలపైన స్పందించారు. సామాన్యులు సినిమాలకు దూరంగా ఉంటారు, డబ్బున్న వాళ్ళు మాత్రమే చూస్తారని అనుకుంటే అది పొరపాటే. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం సినిమా చూడాలంటే 5-6 వెళ్తారు. ప్రస్తుతం వారు సినిమా చూసి బయటకు రావడానికి 5-6 వేలు ఖర్చు అవుతుంది. అయితే అంత డబ్బు పెట్టి వెళ్తే నిజంగా అది సంతృప్తినిస్తుందా అంటే అందులో గ్యారంటీ లేదు. పిల్లలు అడిగే చిరుతిళ్ళు వీటికి అదనం. ఇంత రేట్లు పెడితే ఎవరు థియేటర్కి వచ్చి సినిమా చూస్తారు? అసలు థియేటర్లో రెక్లైనర్స్ ఎందుకు? మూవీ చూస్తూ నిద్రపోవాలని దాని ఉద్దేశమా?
వచ్చింది సినిమా చూడటానికే, స్పా కోసం రాలేదు కదా. కొంతమంది సినిమా జరుగుతున్న సమయంలోనే స్నాక్స్ ఆర్డర్ చేస్తూ ఉంటారు. వెయిటర్స్ వాటిని పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటే సినిమా చూసే వాళ్లకు ఎంత ఇబ్బంది. అరే ఇది సినిమా, పెళ్లి వేడుక కాదు. గోల్డ్ క్లాస్ ప్రేక్షకులారా, మీరు సీట్లలోనూ సౌకర్యవంతంగా కూర్చుని సినిమా చూడొచ్చు. దిండుపై కూర్చుని మరీ చూడటం ఎందుకు? ఇలాగే కూర్చొని చూడాలనుకుంటే ఏదైనా స్పా సెంటర్కో ముజురాకో వెళ్ళొచ్చు కదా అంటూ పరేష్ రావల్ అసహనం వ్యక్తం చేశారు. సోనాక్షి సిన్హా కీలక పాత్రలో నటించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్లో పరేష్ రావల్ నటిస్తున్నారు. జూలై 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ ప్రియుల గుండెల్లో అతిలోక సుందరిగా ముద్ర వేసుకున్న హీరోయిన్ శ్రీదేవి బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ స్టార్ హీరోయిన్ గా మెప్పించింది. తాజాగా ఆమెపై మరో నటి హీరోయిన్ పూనం ధిల్లాన్ ప్రశంసలు కురిపించారు. అందరూ అనుకున్నట్టుగా తానేమీ తెలివి తక్కువ వ్యక్తి కాదని తెలిపింది. తను చాలా అందమైన అద్భుతమైన మనిషి అని అన్నారు. మీడియాలో చూపినట్లుగా మాటలు రాని వ్యక్తి కాదని పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నటి పూనం ధిల్లాన్ శ్రీదేవిని ఉద్దేశించి ఇలా కామెంట్స్ చేశారు. పూనం ధిల్లాన్ మాట్లాడుతూ, శ్రీదేవి చాలా తెలివైన నటి. మీడియా ఆమెను మాటలు రాని వ్యక్తిగా ముద్ర వేసింది. కానీ ఆమె అంత తెలివైంది కాదు. తనను అమాయకురాలిగా ముద్ర వేయటం అదంతా ఒక కుట్ర అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఆమె చాలా తెలివిగల అమ్మాయి. అలా కాకపోతే ఆమె అంత అద్భుతమైన నటి ఎలా అవుతుంది? అందుకే శ్రీదేవి అమాయకురాలిగా నమ్మటాన్ని నిరాకరిస్తున్నా. నేను ఎల్లప్పుడూ ఆమె పనిని ఆరాధించేదాన్ని. తనతో కలిసి 2 చిత్రాల్లో పనిచేశా. శ్రీదేవి చాలా నిగ్రహం కలిగిన వ్యక్తి అని పంచుకుంది. కాగా శ్రీదేవి పూనం ధిల్లాన్ సోనీ పే సుహాగా, జుదాయి వంటి చిత్రాల్లో కలిసి పనిచేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే నటి పూనం ధిల్లాన్ చివరిసారిగా రితేష్ దేశ్ముఖ్, తమన్నా భాటియా నటించిన ప్లాన్ ఏ ప్లాన్ బి చిత్రంలో కనిపించింది. ఆమె జియో హాట్స్టార్ షో దిల్ బేఖరార్ లో కూడా కనిపించనుంది. Is it so important? సొంత ఇల్లా, సొంత ఇల్లు ఉండటం ఇస్ ఇట్ సచ్ ఎ బిగ్ ఇష్యూ? ఎస్, సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. అలాగే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత సొంత ఇల్లు కళ దాదాపు ఒక 15 years తర్వాత సాధించుకున్నాను. ఫిలిం నగర్లో సొంత ఇల్లు కట్టుకున్నాను. అదే నా డ్రీము. ఫస్ట్ ఒక బైక్ కొనుక్కుందామని హైదరాబాద్కి వచ్చాను. నేను బైక్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ బైక్ జర్నలిస్ట్గా బైక్ కొనుక్కున్నాను. తర్వాత కార్లో జర్నలిస్ట్గా కొనసాగాను. తర్వాత కార్స్ కొన్నాను వరుసగా. తర్వాత సొంత ఇంటికల్ని నెరవేర్చుకున్నాను. కంగ్రాచులేషన్స్. ఈ క్వశ్చన్ ఆన్సర్ రివర్స్ కాబట్టి ఇందులో తమ్నైల్ కోసం నేను ఏది అడగను. మీరు తప్పుగా ఏదైనా చెప్పినా దాన్ని నేను వాడను. ఫ్రెండ్లీగానే ఉందాం. సిద్ధార్థ్ గారు, మీ సొంత ఇంటి కళ ఈ సినిమాలోనే, ఈ సినిమా షూటింగ్ టైంలోనే తీసుకున్నారు. ఎక్కడ తీసుకున్నారని అడుగుతాను. హైదరాబాద్ అడ్రస్ వద్దు సార్. సిద్ధార్థ్ గారు, డోర్ నెంబర్ ఏం అవసరం లేదు. జొమాటో, స్విగ్గీ కూడా ఇంత త్వరలో అడగలేదండి నీ అడ్రస్ ఎక్కడ అని. చెన్నైలో తీసుకున్నాను. మా అమ్మ నాన్న ఇల్లు దగ్గరే తీసుకున్నాను. సరే, మీరు ఇది 48th ఫిల్ము అంటే నిజంగా తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని కమల్ హాసన్ తర్వాత అంత గొప్ప నటుడని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. అందరికీ చాలా ఇష్టం, ఇంక్లూడింగ్ మీ. సో అంత గొప్ప అది ఎందుకు మీరు సాటిస్ఫై అవ్వలేకపోయినా అని ఎందుకు అన్నారో నాకు అర్థం కాలేదు. ఇందాక నటుడిగా, ఆర్టిస్ట్గా సాటిస్ఫాక్షన్. ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు సాటిస్ఫై అవ్వకూడదు సార్. లేకపోతే కంపు రోజ్ ఫ్లవర్ స్మెల్లో ఉంటుంది మీకు. తర్వాత మీరు ఏం క్రియేట్ చేయలేరు. తర్వాత మెయిన్ రోజు కొత్తగా ఒకటి నేర్చుకోవాలి. రోజు నాకేం తెలియదు అని చెప్పి కొత్తది చదువుతూనే ఉండాలి. అది నా కళ. తర్వాత మెయిన్ నిజంగా సొంత ఇంటికి ప్రతి ఒక్కరికి కావాలని కోరుకుంటారు. చాలామంది ఈ మధ్యన రియల్ ఎస్టేట్ వాళ్ళకి బలైపోతున్నారు. సామాన్య ప్రేక్షకులు చాలామంది బలైపోతున్నారు, అలా మోసపోతున్నారు. అలాగే ఎస్పెషల్లీ హైదరాబాద్లో హైడ్రా అనే దానివల్ల కూడా చాలామంది నష్టపోయారు. ఈ సంఘటనల గురించి మీరేం చెప్తారు? ఏం చెప్పలేనండి. ఇందాక సిద్ధార్థ్ గారు చెప్పారు. మీ గురించి నాకు తెలుసు సార్. మీరు గురించి నాకు తెలుసు సార్. నీ గురించి తెలుసు అంట. కేర్ఫుల్గా కేర్ఫుల్గా అడగండి సార్. రిలీజ్ 4th రిలీజ్ అండి సార్. కేర్ఫుల్గా రిలీజ్ సార్ ప్లీజ్. ఏమైనా అడగండి సార్. ఏం లేదు, అంటే మీరు డైరెక్టర్ కావాలని యాంబిషన్ తోటి మీరు ప్రొడ్యూసర్ అయ్యారు కదా, డైరెక్షన్ చేయబోతే ఇప్పుడు సార్ ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా సాటిస్ఫై అయిన తర్వాత 3 సినిమాలు నాకు బ్యాలెన్స్ ఉన్నాయి. తర్వాత డైరెక్షన్ చేసుకోను సార్. నేను ఇంకా శాంతి టాకీస్ నా దగ్గర ఇంకా 3 ఉన్నాయి ప్రామిసులు సార్. ఇంకా శరత్ సార్తో ఒక 10-15 మూవీస్ చేయాలి సార్. తర్వాత దేవేని గారు ఈ ఇయర్ డైరెక్టర్ గా లాంచ్ అవుతున్నారు. సో నేను శరత్ గారు ఆల్రెడీ డేట్స్ ఇచ్చేసాం. అరుణ్ విశ్వ ఆల్రెడీ కమిట్ అయిపోయాడు. ఇది కామెడీ కాదు, నిజంగా షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసి ఇళయరాజా గారితో మ్యూజిక్ చేయించి చాలా అద్భుతంగా వచ్చింది ఆ సినిమా. మేము అందరూ చూసాం.
నా షూటింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ కాంబినేషన్ డేట్ రోజు మా షూటింగ్ క్యాన్సిల్ చేసాం, ఎందుకంటే దేవాని గారికి డైరెక్షన్ షూటింగ్ ఉందండి అన్నారు. మేమందరూ ప్లీజ్ మ్యామ్ ఇవి ఇలా నాకు ఫారెన్ వెళ్ళాలి ప్లీజ్ వచ్చండి. ఇట్ ఈస్ మై డైరెక్షన్ అంతే, ఇంకేం చెప్పాలి. మ్యామ్ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్, వీ లవ్ యూ సో మచ్, వీ కాంట్ వెయిట్ టు సీ యువర్ డైరెక్షన్. ఇంతకీ సిద్ధార్థ్, మీ డ్రీమ్ మీరు దర్శకత్వం వహించేది ఎప్పుడు, మీరు డైరెక్ట్ చేసేది ఎప్పుడు? ఇప్పుడే చెప్పాను కదా, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, అలాగే డైరెక్ట్ చేసి చూడు అని దేవుడు నాకు చెప్పి సో ఇప్పుడు రీసెంట్ గా రీసెంట్ గా ఒక కథ విన్నాను సార్, నాకు చెప్పారు సార్. నేను ఇదే ఫ్రెండ్షిప్ అయితే సార్ ఈస్ రైటింగ్ సార్, ఐ హర్డ్ వన్ స్క్రిప్ట్ ఫ్రమ్ హిమ్. When will we happen? It's a 41. I know sir, he is taking time, but he has written a wonderful script sir. I heard the script, it was really really great. I don't know if I can tell this here, but I really loved it, but he is taking time to do it sir. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.